ఈరోజు ఇక్కడ ఉండేటువంటి వాల్మీకులు అంతో కొంత ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళం సార్ మనం. సార్ మనకు ఎస్టీ పునరుద్ధరణ అయినా ఒకటే, కాకపోయినా ఒకటే. ఎందుకంటే మన పిల్లల్ని మనం సంపాదించిన దాంతో అంతో కొంత మంచి చదువులు చదివించుకోవచ్చు. కానీ ఏ విధమైనటువంటి నిస్వార్థం లేకుండా ఈరోజు మా పిల్లలే కాదు, మా వాల్మీకి జాతిలో ఉండేటువంటి ప్రతి పేద పిల్లవాడు కూడా చదువుకోవాలి, ఈ యొక్క ఎస్టీ యొక్క ఫలాలను పొందాలి అనేటువంటి ఉద్దేశంతో నిస్వార్థంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఈ సంఘం పురుడు పోసుకొని 2 నెలల కాల వ్యవధిలో ఒక ఘన విజయాన్ని కూడా సాధించామని చెప్పేసి కాలర్ ఎగరేస్తూ ఘనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగులు అంటే సామాన్యులు కాదు సార్, అంతో ఇంతో మేధావి వర్గంగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి మేధావులు ఇలాంటి సంఘాన్ని ప్రారంభించారు అంటే రాష్ట్రంలోనూ జిల్లాల్లోనూ గ్రామాల్లోనూ మండలాల్లోనూ తాలూకాల్లో ఉన్నటువంటి వివిధ వాల్మీకి సంఘాలు ఇన్ని రోజులు ఫ్లైట్ మోడ్లో ఉన్నాయి సార్. ఒక్కసారిగా మన సంఘం ఆ మంత్రాలయంలో జరిగినటువంటి కార్యక్రమంతో చాలామంది ఇక్కడ ఉండేటువంటి ముఖ్యులు ఆ రోజు పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంతో అన్ని వాల్మీకి సంఘాలు ఫ్లైట్ మోడ్ వదిలి ఖాళీ మోడ్లోకి వచ్చేసి ఆలోచనలో పడ్డారు. వాళ్ళ యొక్క లక్ష్యం మన యొక్క లక్ష్యం వేరు వేరు కాదు, ఒక్కటే. కాకపోతే ఇక్కడ మేధావి వర్గంగా మనం భావిస్తూ ఉన్నాం. అన్ని ఖాళీ మోడ్లోకి వచ్చేసి మన వైపు చూస్తూ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అరే ఈరోజు ఇన్ని రోజులు ఎవడికి వాడు సంఘాలు పెట్టుకుని నేను అధ్యక్షుడు, నేను వైస్ ప్రెసిడెంట్, నేను రకరకాలు చెప్పినాను. కానీ మేధావి వర్గం బయలుదేరింది, వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఢీకొట్టలేము. కాబట్టి వాళ్ళు కూడా కాస్త ముందుకు పోయి మనం నారా లోకేష్ గారికి వినతి పత్రం ఇస్తే ఆ వినతి పత్రాన్ని ఆయన ఒక గ్రీవెన్స్ నంబర్ని యాడ్ చేస్తూ ఈరోజు మన యొక్క ఈ ఉద్యమానికి ఊపిరి పోశారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అలాగే మరి నిన్న మొన్న మనల్ని కూడా బీట్ చేయాలని చూసి ఇంకొక సంఘం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళు కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మన యొక్క శుభ సూచకం అని చెప్పేసి తెలియజేసుకుంటాం సార్. గతంలో ఆలూరులో జరిగినటువంటి ప్రోగ్రాంకి చాలామంది పెద్దలు రాకపోయారు. ఆ కార్యక్రమం తదనంతరం వాళ్ళు మాతో కలిసి ఆ పెద్దలు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడడంతో అయ్యా ఇది చాలా ఏళ్లుగా పోరాడుతున్నటువంటి అంశం, ఇది అవుతుంది అన్నారు. సార్ అవుతుంది అని చెప్పేసి నేను వాళ్ళకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. ఒక రాజ్యంలో ఒక పెద్ద ఆయన తన పొలంలో మామిడి విత్తనాలు నాటుతూ ఉన్నాడు. మామిడి విత్తనాలు నాటుతూ ఉంటే అదే దారి గుండా మహారాజు తన సైన్యంతో వేటకు బయలుదేరాడు. వేటకు బయలుదేరిపోతూ ఉంటే ఆ పెద్ద ఆయన చేస్తున్నటువంటి పనిని చూసి ఆశ్చర్యపోయాడు. పోయి ఆ పెద్ద ఆయన ఆ రాజు అడిగాడు, అయ్యా నువ్వు ఇప్పుడే కాటికి కాలు చాపేటువంటి వయసులో ఉన్నావు, మరి నువ్వు మామిడి విత్తనాలు నాటుతా ఉన్నావు, ఈ విత్తనం నాటి చెట్టు అయ్యి ఎప్పుడు ఫలాలు కాసి నువ్వు ఎప్పుడు తినాలా అని చెప్పేసి ఆ రాజు అంటే, ఆ రాజు మాటలకు ఆ పెద్ద ఆయన ఏమంటా ఉన్నాడంటే, రాజా నేను నాటేటువంటి మామిడి విత్తనం పెరిగి చెట్టై పండ్లై నేను తినేటందుకు కాదు రాజా. గత పూర్వం మన పెద్దలు నాటినటువంటి విత్తనాలు చెట్లై వాటికి ఫలాలు వస్తే ఆ ఫలాలను మనం తింటా ఉన్నాము. అలాగే నేను నాటేటువంటి ఈ విత్తనం నా భావి తరాలకు చెట్టై అవి పండ్లను అందిస్తాయని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే మనం ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు ఎస్టీ అయితే ఈ ఫలాలను అనుభవిస్తామని కాదు, మన భావి తరాలు, మన ముందు తరాలు ఈ యొక్క ఫలాలను అందిస్తాయి. ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటారు,
పండిత పుత్ర పరమసుంట అని. ఈరోజు టీచర్ల కొడుకుల్లో కూడా చాలామంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు అరకొరగా. మరి అలాంటి వాళ్ళు ఇంకా అందరూ అనేకమైనటువంటి వాళ్ళు కూడా అభివృద్ధి కనుక చెందాలి అంటే ఈ యొక్క ఎస్టీ పునరుద్ధరణ అయితే తప్ప మనం ముందుకు పోలేము. కాబట్టి ఈ ఎస్టీ యొక్క పునరుద్ధరణకు అందరూ తమ వంతు కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తూ జిల్లాలు, మండలాలు, తాలూకాలు, జిల్లాలు, స్టేట్ స్థాయికి పోవాలని చెప్పేసి చాలామంది మనకు అంటూ ఉంటారు మన జాతికి వృత్తి లేదు అని. మన జాతికి వృత్తి లేకపోతే ఏముందండి, విద్యనే వృత్తిగా చేసుకొని అన్ని అధికారాలు మనం చేపట్టాలి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను నిన్న మొన్న ఈ ఎస్టీ పునరుద్ధరణ అవుతే ఏంటి లాభాలు అని చాలామందికి ఒక అపోహం. రీసెంట్గా మన డిగ్రీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు శాంక్షన్ అయినాయి. మరి శాంక్షన్ అయితే దాంట్లో మన వాల్మీకి జాతి బీసీఏ బోయ జాతికి ఒక 1000 రూపాయలు శాంక్షన్ చేశారండి. మరి ఎస్టీలకు 10,000కు 4,000, 5,000 శాంక్షన్ చేయడం జరిగిందండి. మరి అదే ఎస్సీలకు 4,000, 5,000, అదే ఎస్టీలకు 10కి 10,000. మనం కూడా ఈ ఎస్టీ పునరుద్ధరణ కనుక ఉన్నట్లయితే మనకు కూడా 10కి 10,000 వచ్చి మన పిల్లల విద్యకు దోహదపడేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నేను గమనించినటువంటి ఒక విషయం, నేను పనిచేసే రోజుల్లో అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం మా దగ్గర ఇద్దరు చదువుకునేవాళ్ళు పెద్దలు, మాకంటే పెద్దలు. ఒకరు ఎస్సీ, ఒకరు వాల్మీకి. ఈ ఎస్సీ కంటే ఈ వాల్మీకి చాలా ఇంటెలిజెంట్, తెలివిపరుడు. ఆ వాల్మీకి యొక్క బుక్కులను అతను పండుకున్న తర్వాత ఎస్సీ అరకొరగా చదువుకునేవాడు. వాళ్ళు కాలక్రమేణా ఈ ఎస్సీ ఏమైనాడంటే ఐఏఎస్ అయినాడు. మరి మన వాల్మీకి ఏమైనాడంటే సాధారణమైనటువంటి టీచర్ అయ్యాడు. ఎందుకు? కేవలం రిజర్వేషన్ వల్ల. అదే మనకు కూడా ఈ ఎస్టీ పునరుద్ధరణ కనుక ఉన్నట్లయితే మన వ్యక్తి కూడా ఐఏఎస్ అయ్యేటువంటి వాడు అని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పగలను. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇక్కడ ఉండే మనకు కాకపోయినా మన పిల్లలకు భవిష్యత్తులో ఈ ఎస్టీ పునరుద్ధరణ అయ్యి లాభాలు అంటే వాళ్ళ యొక్క చదువు కానీ అన్నిటికీ దోహదపడతాయి. మనం చాలామంది పిల్లలు ఏమంటారంటే ఒక వాల్మీకులు అంటే కత్తి చేత బట్టి రక్తంబు గురియు, కలము చేత బట్టి కావ్యంబు రచించు, కలము కత్తులందు గనుడురా వాల్మీకి. అయ్యా మీరు కరెక్టే, మేము కత్తి పెడితే రక్తము కురిపిస్తాము, కలము పడితే కావ్యము కూడా రచిస్తాం సార్. అదే భారతదేశ పవిత్ర గ్రంథాలు అనేటువంటి భారతము, రామాయణం, ఈ రామాయణాన్ని రచించింది మా వ్యక్తి అని కూడా నేను ఘనంగా చాటి చెప్పగలను. కాబట్టి అయ్యా మా వాళ్ళు చాలా మటుకు ఈ కత్తులు పట్టడం తగ్గించారండి, కళాన్ని పట్టుకొని ప్రగతి అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి అలాగే నడిపించాలి అంటే ప్రభుత్వం మా మీద దయచూంచి ఈ ఎస్టీ పునరుద్ధరణకు సహాయపడవలసిందిగా కోరుతున్నాం. మరి నిన్నటి మొన్నగా అసెంబ్లీలో పల్లె సింధూరారెడ్డి గారు మన గురించి చర్చించడం కూడా జరిగింది. నిజంగా ఆమెకి మా యొక్క ఈ వాల్మీకి సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మన వాళ్ళు కూడా 3-4 ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఈ విషయాన్ని గట్టిగా చర్చించి ఈ పునరుద్ధరణకి తోడ్పాటు అందించవలసిందిగా వాళ్ళు నేను కోరుకుంటున్నాము సార్. ఈ అవకాశం కల్పించిన వాల్మీకి బంధుమిత్రులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ప్రసంగాన్ని ముగిస్తాను సార్.